అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 4వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం తొలగున సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడే సమయమనే చెప్పవచ్చు. చింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం తొలగున అదేవిధంగా కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగిన ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తప్పకపోవచ్చు. జాగ్రత్త వహించాలి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. బాధలకు దూరంగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవత్వం. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. శుభ ఫలితాలు వెలువడిన సౌభాగ్య సిద్ధి కలదు. సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో శుభ ఫలితాలు వెలువడిన అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన శుభవార్తలను వింటారు. ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కంటే మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. దైవ బలం అనుకూలిస్తుంది. ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు. రుణ సమస్యలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాల తొలగున తోటివారి సహకారం లభిస్తుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు.
తెలివిగా వ్యవహరిస్తారు. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరంగా ముందుకు సాగుతారు. వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు. ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన ఆర్థిక వ్యవహారాలు బాగుండిన ఉద్యోగాలలో మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. విలువైనటువంటి వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.